ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శ్వేత ఇట్రా. ఇదేంటి నన్ను ఒంటరిగా రమ్మని రూపం తీసుకొచ్చాడు? రా. కూర్చో శ్వేత. బేరర్ చెప్పండి సార్. 3 ఆరెంజ్ జ్యూసెస్ తీసుకురా. ఓకే సార్. నాకేమొద్దు. ఏం పర్లేదు శ్వేత, జ్యూస్ తాగుతూ మాట్లాడుకుందాం. పిలిచిన విషయం ఏంటో చెప్పు, నేను వెళ్ళాలి. శ్వేత, నువ్వు అమ్మాయి గారింట్లో గొడవ పడడం నాకు ఇష్టం లేదు. అమ్మాయి గారు మొన్నేదో పొరపాటున నీ మీద ఫైర్ అయింది. దాన్ని మనసులో పెట్టుకుని పింకీని ఇబ్బంది పెడతారేమోనని భయపడుతుంది. ఓహో, అయితే కాళ్ళ బేరానికి వచ్చారన్నమాట. చూడు శ్వేత, మాకు మా లైఫ్తో పాటు పింకీ లైఫ్ కూడా మాకు ఇంపార్టెంటే. అందుకే కదా పింకీని అట్టం పెట్టుకొని మిమ్మల్ని సాధిస్తోంది. తీసుకో శ్వేత. శ్వేత, పింకీ హ్యాపీగా ఉండాలంటే నువ్వు మాకు ఫేవర్ చేయాలి. మీ అన్నతో మాట్లాడి పింకీని బాగా చూసుకోమని చెప్పాలి. ఇప్పుడు కూడా మా అన్న పింకీని బాగానే చూసుకుంటున్నాడు కదా రాజు. అయినా పింకీకేం తక్కువ చేశాడని? తక్కువ ఎక్కువ అనట్లేదు. పింకీ అల్లారముద్దుగా మా ముందు పెరిగింది. ఇంతవరకు తను అడిగింది ఏది కాదనలేదు మేమెవరం. ముఖ్యంగా బాబాయ్, పిన్ని. అలాంటిది ఇప్పుడు పింకీ అలా చేసేసరికి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. కనీసం పింకీ మీ అన్నయ్య సంతోషంగా ఉండడం చూస్తేనైనా వాళ్ళల్లో మార్పు వస్తుందని నిన్ను రిక్వెస్ట్ చేయడానికి ఇక్కడికి పిలిపించాం. ఏమంటావు శ్వేత? ఎక్కడికి వెళ్ళింది? పింకీ, శ్వేత కనిపించిందా? లేదు. దీపక్, జీవన్, శ్వేత కనిపించిందా? లేదు జీవన్. మందరం, ఇట్రా. శ్వేత కనిపించిందా? అప్పుడే రెడీ అయ్యి ఎక్కడికో వెళ్ళింది. రాజ్య రూప కూడా లేరు. శ్వేతని వీళ్ళేమైనా తీసుకెళ్లారా?
ఫోన్ కూడా తీయట్లేదు. ఎక్కడికి వెళ్ళినట్టు? నేను నీకేం పాపం చేశానని నా మెళ్ళో తాళి కట్టావు? చెప్పరా, చెప్పు చెప్పు. హలో, మీ అన్నయ్యకి నేనేం అన్యాయం చేశానని నా గొంతు కోశాడు. మీ అన్న నా పింకి మెడలో తాళి కట్టి తన జీవితాన్ని అన్యాయం చేశాడు. అప్పుడేమైంది నీ బుద్ధి? మీ అన్నయ్యకి సపోర్ట్ చేశావు కదా, అందుకే నా పింకి అనుభవిస్తున్న బాధ నువ్వు కూడా అనుభవించాలి. నేను పడే బాధ మీ అన్నయ్యకి అర్థం కావాలి. అందుకే నీ మెడలో తాళి కట్టాను. నా దృష్టిలో ఇది తాళే కాదు, తాడు. మీరేం చేసినా సరే నేను ఈ తాళిని తెంచేస్తాను. అప్పుడు నాకు పెళ్ళే కానట్టు. హలో, నీకు పెళ్ళైనట్టు మా దగ్గర ఆధారాలున్నాయి. నా మెళ్ళో నువ్వు తాళి కట్టడం ఏంట్రా? హా? నీకెంత ధైర్యం ఉంటే నా మెళ్ళోనే తాళి కడతావు? ఇవి సరిపోతాయి అనుకుంటా నీకు పెళ్ళయింది అనడానికి. ఆ తాళిని గాని తెంచితే ఈ వీడియోస్ అన్నీ ఇప్పుడే మీడియాకి పంపిస్తాం. మీ కాళ్ళు పట్టుకుంటాను, ప్లీజ్ ఆ వీడియోని డిలీట్ చేయండి. హా, ఇప్పుడు ఈ వీడియో డిలీట్ చేస్తే కాళ్ళు పట్టుకుంటాను అన్నదానివి ఆ తర్వాత పీక పట్టుకుంటాం. నీ సంగతి మాకు తెలుసు. నేను అలా ఏం చేయను. పోనీ నేనేం చేయాలో చెప్పండి ప్లీజ్. మీకు దండం పెడతాను ప్లీజ్. మా పింకీని అడ్డం పెట్టుకుని మీ అన్న మమ్మల్ని సాధించాలి అనుకున్నాడు. అందుకే నిన్ను అడ్డం పెట్టుకుని మా పింకీకి ఏం కాకుండా చూసుకుంటాం. అమ్మగారు, శ్వేతకు విషయం అర్థమైంది. పదండి వెళ్దాం. పద గోపి. పింకీ విషయంలో మేం తప్పు చేశాం. అందుకే ఆ దేవుడు రేణుకాకి గౌతమ్కి వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళ పెళ్లి జరిపించాడు. ఇప్పుడు నాకు ఇష్టం లేకపోయినా ఈ గోపితో పెళ్లి జరిపించాడు. ఇక మిగిలింది మా అన్నయ్య. వాడికేం శిక్ష వేస్తాడు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.